అక్షరం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వైరాగ్యం. అందని ద్రాక్ష పొల్లన అనేది వైరాగ్యం కాదు. పళ్ళు పులిసిపోయి మానేయడం ఇది వైరాగ్యం కాదు. తినగలిగిన ఆర్థిక శక్తి ఉండి, అరాయించుకోగలిగిన జీర్ణశక్తి ఉండి, నా శరీరం నడవడానికి ఇది చాలు అనుకోవడం ఆహార క్రమశిక్షణ. ఇష్టమై ఎక్కువ తినేసి అనారోగ్యం తెచ్చుకొని డాక్టర్ చెప్పాక పూర్తిగా మానేయడం ఇది దుఃఖం. ఎందుకంటే మనకి ఇష్టం లేకపోయినా కూడా డాక్టర్ చెప్పాడు కాబట్టి మానాల్సి వచ్చింది, అందుకని దుఃఖం. పిల్లలకి జ్వరం వస్తే ఈ 2 రోజులు చాక్లెట్లు తినొద్దని వార్నింగ్ ఇచ్చి మనం వాళ్ళని అదుపు చేస్తాం. అదే మనం డాక్టర్ చెప్తే బాధపడతాం. అసలు డాక్టర్ చెప్పకుండా మనమే మన శరీరానికి సరిపడని దాన్ని దూరం పెట్టగలిగితే అది నిగ్రహం. శరీరానికి సామర్థ్యం ఉండి దూరం పెడితే అది వైరాగ్యం. ఎప్పుడైతే నాలుగుకి ఇష్టమైన దాన్ని వదిలివేయగలిగే తత్వం వచ్చిందో శరీరం వేరు నేను వేరు అన్న భావనకి అది తొలిమెట్టు అవుతుంది. అంటే అందంగా తయారవడం తప్పు కాదు, అరాయించుకోగలిగే శక్తి ఉన్నప్పుడు బాగా తినడము తప్పు కాదు. శరీరాన్ని పోషించుకుంటూ కండలు తిరిగేలా వ్యాయామం చేయడం ఇది కూడా ఎంత మాత్రం తప్పు కాదు. కానీ అది ఎవరైనా మెచ్చుకోగానే నా శరీరం వేరు నేను వేరు అన్న భావన పోతుంది కాబట్టి ఇబ్బంది.